మార్చ్ 31 లోపు ఈ 3 పనులు మీరు ఖచ్చితంగా చేయాలి. నంబర్ 1, ట్యాక్స్ ని ఆదా చేసుకుందాం అనుకుంటే సెక్షన్ 80C ని యూజ్ చేసుకుందాం అనుకుంటే ఈ మార్చ్ 31 లోపు సెక్షన్ 80C కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. వీటన్నిటిని కలిపి 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ మీరు పొందొచ్చు. పాయింట్ నెంబర్ 2, మీ ఎంప్లాయర్ కి ఫార్మ్ 12BB ని సబ్మిట్ చేయాలి మార్చ్ 31 లో. జనరల్ గా ఎంప్లాయర్స్ Jan-Feb నుండే అడగడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ కానీ మీరు సబ్మిట్ చేయకపోతే 31 మార్చ్ లోపు సబ్మిట్ చేయండి. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఫార్మ్ 12BB అంటే ఏంటి? ఫార్మ్ 12BB అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్. ఎక్కడెక్కడ మీరు మనీ ఇన్వెస్ట్ చేశారో ఆ మనీకి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంది. అవన్నీ కలిపి చెక్ చేశాక మీరు TDS తక్కువ కట్టాల్సి. ఒకవేళ ఆ ప్రూఫ్స్ కానీ మీరు సబ్మిట్ చేయకపోతే TDS అనేది ఎక్కువ కట్టాల్సి. పాయింట్ నెంబర్ 3, ఓ గవర్నమెంట్ స్కీమ్ కి 31 మార్చ్ ఇస్ ద లాస్ట్. ఇది మహిళల కోసమే. ఈ స్కీమ్ పేరు మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్. బ్యాంక్ లో లేదా పోస్ట్ ఆఫీస్ లో మీరు ఒక స్కీమ్ ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మినిమం అమౌంట్ 1,000 నుండి మాక్సిమం అమౌంట్ 2 lakhs వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 2 years తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు విత్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7.5%. ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ రేట్ వచ్చి 7.5%, అంటే చాలా మొత్తం. సో దీన్ని మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే మార్చ్ 31 ఇస్ అ లాస్ట్ డేట్.